కాపుల అభివృద్ధి, సంక్షేమం, ఉపాధి అవకాశాలపై చర్చించాల్సిన సమావేశానికి స్పష్టమైన ఎజెండా లేకుండా రాజకీయ ప్రయోజనాల కోసం వైసీపీ కాపుల సమావేశం నిర్వహించారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆరోపించారు. కాకినాడ జిల్లా టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ కాపు సమాజానికి నాటి దామోదరం సంజీవయ్య హయాంలోనూ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనూ మాత్రమే స్పష్టమైన మేలు జరిగిందన్నారు. కాపులకు బీసీ రిజర్వేషన్ల అంశంలో రాజ్యాంగపరమైన పరిమితులను దృష్టిలో ఉంచుకుని టీడీపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని తెలిపారు. అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపడంతో పాటు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల ద్వారా కాపులకు ప్రయోజనం కల్పించేందుకు కృషి చేశామని అన్నారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కాపు సంక్షేమ పథకాలు, రిజర్వేషన్లు, కాపు కార్పొరేషన్ బలోపేతం వంటి అంశాలను ఎందుకు పట్టించుకోలేదని వైసీపీ నాయకులను ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు మౌనం పాటించి ఇప్పుడు సమావేశాల పేరుతో కాపులను తప్పుదోవ పట్టించడం సరికాదన్నారు. టీడీపీ హయాంలో కాకినాడలో కాపు కళ్యాణ మండపం, జగ్గంపేటలో కాపు భవనం నిర్మాణం జరిగాయని, గోకవరంలో కూడా భవన నిర్మాణానికి చర్యలు ప్రారంభించామని తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉందని, కాపు కార్పొరేషన్ తో పాటు ఇతర సామాజిక వర్గాల కార్పొరేషన్లకు కూడా త్వరలో నిధులు విడుదల చేస్తామని వెల్లడించారు. కాపు సమాజం పేరుతో రాజకీయాలు చేయడం కంటే వారి సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపడం ముఖ్యమని జ్యోతుల నెహ్రూ అన్నారు. కాపు సోదరులందరూ కూడా గుర్తెరిగి వ్యవహరించాల్సినటువంటి బాధ్యత. రాజకీయ లబ్ధి కోసం, రాజకీయ స్వార్థం కోసం రేపు రాబోయేటటువంటి ఎన్నికల్లో వాళ్ళ ఉనికిని చాటుకోవడం కోసం ప్రయత్నం చేసేటటువంటి తాపత్రమే ఇదంతా. నిజంగా కాపుల మీద ప్రేమ ఉన్నట్టయితే నేను ఇందాక అడిగినట్టుగా ఆ ఒక్కటే చాలు, ఈబీసీని ఎందుకు కొనసాగించలేకపోయారు, దాన్ని ఎందుకు మీరు తగుదనమ్మా అని చెప్పి వాళ్ళు వచ్చి ఈదుల్లో మాట్లాడేటటువంటి మీరు ఎందుకు మాట్లాడలేకపోయారు, నిలదీయలేకపోయారు, దాన్ని తిరిగి ఎందుకు సాధించలేకపోయారు? సరే, ఓకే, ఇవన్నీ పక్కన పెడదాం. ఇవాళ మీరు ప్రతిపక్ష పాత్ర పోషించి అధికార పార్టీలో ఉన్నటువంటి మమ్మల్ని నిలయాలనుకుంటున్నారు. వెల్కమ్. ప్రజాస్వామ్యంలో అది కావాలి. అధికార పార్టీ తప్పు చేసినా, చేయలేకపోయినా దాన్ని చేయెత్తి చూపెట్టాల్సినటువంటి బాధ్యత ఉంది. ఏం పొడిచావు ఆనాడు? నీ సమావేశంలో ఏం తీర్మానం చేశారు? ఏ ఏజెండాతో మీ సమావేశాన్ని నిర్వహించారు? కాపులకు మీరు కావాలని అడిగిందేంటి? ఈ ముఖ్యమంత్రిని మళ్ళీ తిరిగి బీసీల్లో చేర్చమని అడిగారా? ఈబీసీని పునరావృతం చేయమని అడిగారా? మీరు అడిగేది ఏమో అడుగుతారు? కార్పొరేషన్కి ఇంకా నిధులు ఇవ్వలేదు కాబట్టి ఆ నిధులు ఇవ్వండి అని అడుగుతారు. ఇది ఒక కార్పొరేషన్తో కూడుకున్నది కాదు. 100 కార్పొరేషన్లు ఉన్నాయి. అన్నింటికీ నిధులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా దాని భవిష్యత్తులో ఇవ్వడం జరుగుతుంది. ఆయా కార్పొరేషన్లకి ఎవరి స్థాయిని బట్టి వాళ్ళకి అందించేటటువంటి పరిస్థితి మాత్రం ఈ ప్రభుత్వం ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. అయ్యా, మీరు అడిగేది ఇక్కడ రెండోది ఇంకోటి. ఎక్కువ శాతం కాపులు ఉన్నటువంటి కాకినాడ జిల్లాలో కాపులకు ఉపయోగపడేటటువంటి ఒక పరిశ్రమ కావాలని ఏమైనా డిమాండ్ చేశారా మీరు? 10 మంది బతుకుతారు కదా శాశ్వతంగా? లేదే. గత 5 సంవత్సరాల్లో మీరేమీ చేయలేకపోయారు, గాలికి వదిలేశారు. ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రభుత్వం కళ్ళకు కనపడుతుంది. ఇక్కడ 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ రాష్ట్రానికి వస్తున్నాయని చెప్పేసి గొప్పగా చెప్పుకుంటున్నారు మా ప్రభుత్వం. ఇవాళ
మరి అందునుంచి నీ జిల్లాకి ఏం కావాలో నువ్వు డిమాండ్ పెట్టాలి కదా. నేను నీ సమావేశంలో చాలా అతి కీలకమైనటువంటి పెద్దలందరూ ఉన్నారా, 45 సంవత్సరాల అనుభవం ఉండి క్యాబినెట్ ర్యాంకులు చేసినటువంటి వ్యక్తులు ఉన్నారా. అంటే అమనాభూతులు తిట్టుకోవడానికి మాట్లాడుకోవడానికి సమావేశాలు పెడతారా? ప్రజల అవసరం లేదా, మీకు ప్రాంతాల అవసరం లేదా? ఒక్క డిమాండ్ ఎప్పటి నుంచో మనం ఆశగా ఎదురు చూస్తున్నాం, పెట్రోలియం కారిడార్. నువ్వు 23 లక్షల కోట్ల రూపాయలు తెచ్చానంటున్నావు కదట, అందులో ఈ పెట్రోలియం కారిడార్ పెట్టు మా కాకినాడలో అని చెప్పి అడగలేకపోయావే. అడిగితే సంతోషిందాం. ఇవాళ మేము తేపోతున్నాం దాన్ని. విశాఖ ఎకనామిక్ జోన్లో హైయెస్ట్ 3 జోన్లోని కూడా ఉన్నట్టు దానికంటా కూడా విశాఖ ఎకనామిక్ జోన్ మన కాకినాడ దాకా ఉంటుంది. కాకినాడ దాకా కూడా హైయెస్ట్ పెట్టుబడులు మన దగ్గరే వచ్చేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాన్ని సాధించగలుగుతున్నాం మేము. సుమారు 10 లక్షల ఉద్యోగాలు ఈ విశాఖ జోన్లోనే ఉండేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈ పత్రికాముఖంగా చెప్తున్నాను. మళ్ళీ మీరు ఆఫ్టర్ 3 years నన్ను అడగండి, తేలేకపోతే నిలయండి. వాళ్ళు కాదు, వాళ్ళకేం దమ్ములు ఉంటాయి నిలయడానికి. మీరు చివరగా చెప్పేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి నీ పప్పులేం ఉడకో, నువ్వు వేసేటటువంటి ఎత్తుగడలేం సాగో, కాపులంత అమాయకులు కాదు. కాపులు కూడా ఇవాళ ఎవడి మీద ఆధారపడి జీవించేటటువంటి పరిస్థితుల్లో లేరు. స్వశక్తిగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు జీవించుకుని చదువుకుంటున్నారు, ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారు, వ్యాపారవేత్తలుగా ఎదుగుతున్నారు, రాజకీయవేత్తలుగా రాణిస్తున్నారు. స్వశక్తితోటి ఈ రాష్ట్రంలో స్వపరిపాలన చేయడానికి కూడా అందుకునే రోజులు అతి తొందరలోనే ఉండే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి నీ ఆటలేం సాగవు. ఇక్కడ ఈ రాష్ట్రంలో కాపులకి చేసింది ఎవడైనా ఉంటే ఆనాడు సంజయ్, ఈనాడు చంద్రబాబు నాయుడు. ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. కాదనే దమ్ముంటే చెప్పండి. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కాపుల అభివృద్ధి, సంక్షేమం, ఉపాధి వంటి స్పష్టమైన ఎజెండా లేకుండా వైసీపీ కాపుల సమావేశం కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమేనని ఎద్దేవా చేసిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. నషా ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా కాకినాడలో మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన ర్యాలీ. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్న జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్, జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్. కాకినాడలో ఘనంగా సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు జన్మదినోత్సవం. నగర వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.